హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ బై బై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో సిగురుమాడి మండలం ఇందుర్తి గ్రామంలో తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. అదిగో ఆ తాటకి వచ్చను దాని మరింపులు ఎత్తుగొట్టును తన బాణము కాటిగా బట్టి ఆటిని కొట్టుట నామది ముట్టలు కమ్మది తోను మనసిని కొట్టను బాణం పంటలు కమ్మది తోను ఓహో మునిచంద్రమా, నూతన బాణం బట్టి శ్రీని చంపిన పాపము సిద్ధించును కదా. బట్టి బాధలు పెట్టు ఓ రామచంద్ర, దాన్ని కొట్టిన పాపము నాకే తగులు, దాన్ని వదిలి బాణం బట్టల బాగుగా కొట్టెల బాణము బట్టల బాగుగా కొట్టెల బాణం బట్టల బాగుగా కొట్టెల బాణము బట్టల బాగుగా కొట్టెల రక్కసి బట్టల రణమొనలించెల రక్కసి బట్టల రణమొనలించెల ధిక్కరించిదే నిక్కడ కొంచెల యద్వరమీను వేగముతోను బాణం బట్టల బాగుగా కొట్టెల బాణము బట్టల బాగుగా కొట్టెల. ఓ యతీశ్వర, మా యాజ్ఞసే రక్కసిని తిరుగుద చూడు, అలాగనే దాన్ని మరిపదు. మానవులారా, మీరు మిక్కిలి నా ప్రతాపం ముచ్చవి చూడ వాంచ కలిగినదనుచున్నారు. ఇది తాటకి ముందు తెలుసుకోము, మీరు గంతులు వెళ్తూ కానీ రమ్ము యుద్ధం చాలా రోజుల నుండి అన్నహారము లేక నేను నీరసపడి ఉన్నాను. మీరు ఈ సమయంలో నా కంటపడినారు. నేను మిమ్మల్ని కమ్మగా పుదించును. మమ్ము భుజించు అదుర్వాది మధురోసి నీ గమ్మున పడవేసి
ఏ లంకసి ఒక్క బాణమున నిన్ను యవాపురంకు పంపిన చూడు. ఇంత మాటయు ఇంత మాటలు ఏలనురా ఒక పూట వేటకుగాలనురా. పంచమాడిన వదలనురా నా దంతము కంటవు ఇద్దరురా. దంతము కంటవు ఇద్దరురా. నా కడుపులో మీరు నా పనులకు వంటకుంటా నా పొట్టలోకి పోయేదారు. మురువకు మురువకు ముదితముగానే తెరలు వేయతోదించిదిగా. మురువకు మురువకు ముదితముగానే తెరలు వేయతోదించిదిగా. మరణము చెందవు మరణముగా నీ వారల విలువలు సరివేగా. మరణము చెందవు మరణముగా నీ వారల విలువలు సరివేగా. దూరము దూరము వేరు చేరము దూరము దూరము చేరము వేదము. అప్పులు అతివాది మురువకు ముదితముగానే తెరలు వేయతోదించిదిగా. ఏ రక్కసి ఒక్క బాణంలో నిన్ను యవాపురమునకు పంపిన చూడు. దండి బరుల వండుక తింటిని మొండి మాటలే నేర్పించి. దండి బరుల వండుక తింటిని మొండి మాటలు నేర్పించి. గుండు వచ్చరాని వంటినే పడలోని వడదెత్తురా. దండి వచ్చరాని వంటి పడవేతనెత్తులను వడగొట్టి. గుండు వచ్చరాని వంటినే పడవెత్తుర నిప్పురగొట్టి. గుండు వచ్చరాని వంటి పడవేతనెత్తులను వడగొట్టి. దండి బరుల వండుక తింటిని మొండి మాటలే నేర్పించి. దండి బరుల వండుక తింటిని మొండి మాటలు నేర్పించి. ఏ బాలకులారా నేను మిమ్మల్ని పఠించదని చూడు. నవరకం మింగేదను మనుజనాద నీవు నాదు మహిమదలియలేవుగా. అంజనాద నీవు నాదు మహిమదలియలేవుగా. కదే చేత భూమి నీదు హృదయమందు ఎత్తురా. కలచేతలు భూమి నీదు హృదయమందు ఎత్తురా. కదే చేత భూమి నీదు హృదయమందు ఎత్తురా. కలచేతలు భూమి నీదు హృదయమందు ఎత్తురా. నేనమ్ము కోరవారి ఇంతలోన నిప్పుడు. నిధి నమ్ము కోరవారి నింటలోన నిప్పుడు. అంజనాద నీవు నాదు మహిమదలియలేవుగా. అంజనాద నీవు నాదు మహిమదలియలేవుగా. నన్ను చూసి భయపడి ఏదైనా తాగినను నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పక్కలిగా కొట్టదను. రక్కదిగి నిన్ను బట్టి పక్కలిగా కొట్టదను. రక్కదిగి నిన్ను బట్టి పక్కలిగా కొట్టదను. రక్కదిగి నిన్ను బట్టి పక్కలిగా కొట్టదను. ఇక్కడికి వచ్చదాము ఎక్కువేమి నాకికను. ఇక్కడికి వచ్చదాము ఎక్కువేమి నాకికను. మక్కువతో నీవు నాదు మహిమదలియలేవుగా. మక్కువతో నీవు నాదు మహిమదలియలేవుగా. రక్కసులను బట్టి నేను రణములోన పుంచదను. రక్కసుల బట్టి నేను రణములోన పుంచదను. రక్కదిగి నిన్ను బట్టి పక్కలిగా కొట్టదను. రక్కదిగి నిన్ను బట్టి పక్కలిగా కొట్టదను. ఇదేస్తే రక్కసుల భారం లేకుండా కాపాడు భారం మాది. ఈ యాజ్ఞం సంపూర్తిగా ఆవించుకోండి. ఒరే మారీషా విషానికి యాగం చేస్తున్న భంగం చేద్దాం కాదు. మారీషా విను మధుమౌసంబులు. మారీషా విను మధుమౌసంబులు. మక్కువతోను చేకూడదము. మక్కువతోడము చేముని. ముదము తోడముని ఈశ్వర యాగం. ముదము తోడము ఈశ్వర యాగము. సతమలముల భంగము చేయుదము. పదమలవక భంగము చేయుదము. ముదము తోడముని ఈశ్వర యాగం. ముదము తోడము ఈశ్వర యాగము. సతమలముల భంగము చేయుదము. పదమలవక భంగము చేయుదము. మారీషా విను మధుమౌసంబులు. మారీషా విను మధుమౌసంబులు. ఓహో లక్షణ అటు చూడుము వచ్చువారలే మారీష సుబాబులు.
వారిని నా వాయువస్త్రంలో కట్టి పెట్టుదా చూడు. విడిచెద బాణము ఇమ్మహిలోన, విడిచెద బాణము ఇమ్మహిలోన, గుంపుల రక్కసు నిమ్మున గూర్చద, నిమ్మున రక్కసు నిమ్మున గూర్చద, సంపతించి మునియాదము దాచద, సంపతించి మునియాదము గాచద, గిర 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 యనును, గిర 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 యనును, సరసరానినే సంహరించదను. విడిచెద బాణము ఇమ్మహిలోన, విడిచెద బాణము ఇమ్మహిలోన. బాణం సంధించగా సుబాబుడు మరణించను. అక్కడి నుండి మారుచుడు పారుతూ వెళ్ళగా అప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని సంపూర్తి గావించుకొని శ్రీ రామలక్ష్మణుల వద్దకు వచ్చి తాను ఏ విధంగా చెప్పుకున్నాడు. లోగోనేశ్వరి మాతాకి రమ్ము రాఘవ, వేదము రాఘవ, నీవు 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 రమ్ము రాఘవ. సమ్మతితో మిగిలపురము సయ్యనిద్దులేరు రాము, సమ్మతితో మిగిలపురము సయ్యనిపుడు చేరుదాము. రమ్ము రాఘవ, వేదము రాఘవ, నీవు రమ్ము రాఘవ, వేదము రాఘవ, నీవు రమ్ము రాఘవ. ఓ రామచంద్ర, ఆ మిగిలపురం పోదాం. గాదినందన పొదము కట్టులని పొడుమో, గాదినందన పొదము కక్కులని ముడు మౌని కాది నందన పొదము. నామనమ్ము సంతరంబు నాయే గతివరమౌని, నామనమ్ము సంత సంబునాయే గతివర మౌని. గాదినందన పొదము కట్టులని పొడుమౌని, గాదినందన. పొదము కక్కులని ముడు మౌని కాది నందన పొదము. ఓహో గాదినందన, ఇది ఏమో ప్రేతభూమి అయి కనపడుతున్నది, కారణమేమి? రామచంద్రమూర్తి శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర విభజోడు మా స్వామి. శ్రీరామచంద్ర శుభదేయు మా స్వామి, శ్రీరామచంద్ర కృపజేయు మా స్వామి. నా ప్రేమ కలిగి వచ్చినదాన్ని, నీ మీద ప్రేమ కలిగి వచ్చినాని. వచ్చినదాన్ని నేమికి వచ్చిన శాపము నీరే, ఈ రూపము లేరే స్వామి, శాపము నీరే, ఈ రూపము చేరే స్వామి శాపము తీరే. ఈ రూపము లేరే స్వామి, శాపము నీరే, ఈ రూపము చేరే స్వామి శాపము తీరే. ఈ పాదూలి తోకగనే శ్రీరామ, ఈ పాదధూళి సోకగనే శ్రీరామ. ఈ పాదూలి తోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ. మధుగణకే నీవోడు ఇంకవువారు, శ్రీరామచంద్ర కృపజేయు మా రామ. శ్రీరామచంద్ర శుభదేయు మా స్వామి, శ్రీరామచంద్ర కృపజేయు మా స్వామి. రామచంద్రాన్ని పాదపత్రములకి ఇదే 10,000 వందనములు. మునింద్రమా మునింద్రమా వందనమా? ఈ యొక్క శిలయు నా పాదం తాకినంతలో ఈ యొక్క శిలయు నా పాదం తాకినంతలో చక్కని స్త్రీ అయిన కారణమేమి? శిలని శాపము వదిలే శీఘ్రముగానో రామ, శిలని శాపము వదిలే శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే. శీఘ్రముగానో రామ, శిలని శాపము వదిలే శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే. శిలని అడి అయి నిలచే ఇంతాలో పడి రామ, శిలను ఆని అయినటే ఇంతాలో పడ రామ. శిలని శాపము వదిలే శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే.
రామ శిరశాఖము అడున్న కార్యమేమో మన హసిరు ఏలగలిగను శాపమెవ్వారించినో ఏలగలిగను శాపమెవ్వారించినో ఏలగలిగను శాపమాల కర్మమెవరి వశము కానరాదుగా మౌని కాల కర్మమెవరి వశము కానరాదుగా మౌని యతీశ్వర ఈమెకు శాపం ఎవరిచ్చిరో నాకు తెలుపు కదా తెలుపద విను భర్త శాపము ఇడులపడి ఉండే నాయ రామ 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 భర్త శాపము ఇడులముగా కల్పమూరి నిలయుడమైరో రామ భర్త శాపము ఇడులపడి ఉండే నాయ రామ భర్త శాపము ఓహో రామచంద్ర ఇను భర్త శాపం అనగా ఈమె భర్త అనగా గౌతమాపురం ఆ గౌతమాపురం శాపాల పడుతున్న ఆర్యాదేవి ఈమెను ఆశీర్వించుము ఓహో ఆర్య ఇక నీ భర్త హిమాలయ పర్వతమున తపము చేస్తున్నాడు నీవు అతని సన్నిధానానికి పొమ్ము రామలక్ష్మణుడారా తమ తమ అవతారాలు విడిచి కుశోతం అలాగే భూషుల వేషము బుద్ధి కుశలముగా భూషుల వేషము బుద్ధి కుశలముగా భూషుల వేషము బుద్ధి కుశలముగా భూషుల వేషము బుద్ధి కుశలముగా బాసురముగనే దాచితియ దివర బాసురముగనే దాచితియ దివర భూషుల వేషము బుద్ధి కుశలముగా భూషుల వేషము బుద్ధి కుశలముగా ఓ యతీశ్వర తమ యాజ్ఞ భూషుల వేషం దాల్చినాం మిథిలాపురికి అతి పదుగణపై పది భక్తుడకు పతి అని తెలుసును 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 హితములు సతతం పేరగ తన పతిన పరిస్థితికి చేరగ హితములు పదలు సతతముగా తన పరిస్థితికి చేరగ పంతులు హరిగా హరి సకల పంతుడే అందరూ ప్రజలు పంతులు హరిదాసులు సకల పంతులే పంతులు హరిగా హరి సకల పంతుడే అందరూ ప్రజలు పంతులు హరిదాసులు ఎన్ని సకల పంతులేనని అందరూ ప్రజలు చిత్తుడు జనకుడు శ్రీ కల్పాకుడి అచ్యుతుడే మన సాధారణమురా ఇద్దరు జనకుడు శ్రీ కల్పాదురి అచ్యుతుడే మాతాదారమురా చిత్తడు జనకుడు శ్రీ కల్పాకుడి అచ్యుతుడే మన సాధారణమురా ఇద్దరు జనకుడు శ్రీ కల్పాదురి అచ్యుతుడే మాతాదారమురా మిథిలాపురికి అతి పదులను శ్రీ పదులకు పతిగను తెలుసు మిథిలాపురికి అధిపతుడను శ్రీపతి భక్తుడకు పతి అని పిలతురు స్వామి మీ యొక్క నామాంకితం ఏమిటో వివరించరా తండ్రి మిథిలాపురి పట్టణాన్ని జనకామరాజును మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు మీరేనా తండ్రి అవును నీకు 10,000 మందిరములు కదా అలా కావాలి నీకేమన్నా పిల్లలు ఉన్నారా ఉన్నారు ఎంతమంది నలుగురు నలుగురా నలుగురు కొడుకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు కూతుళ్ళు నలుగురు బిడ్డలు కొడుకులు ఉంటారే అయ్యా ఇలా రేపు కట్టాలు ఎత్తున్నాయి అనుకుంటాను ఆయన పెళ్లిలు అయినాయి వాళ్ళకి ఇంకా కాలే ఎవరైనా పెళ్లిన పేరు మాట్లాడలేను మాట్లాడతాం అదే పని అదే పని అయ్యారు ఇప్పుడు పెళ్లి చేసలేదా అయ్యో పాడైపోరు నలుగురు బిడ్డలేనా ఒక్క కొడుకు ఉంటారే
సేవక యాగం తెలియదు చెప్పలే కానీ ఏమన్నప్పుడు లంకల జన్మించిన నామము సీతాయందుగా పూర్వములంకల జన్మించిన నామము సీతాయందుగా లంకలోపల నేను పుట్టగా లంకంపై వంగెనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుగా నడిగెనుగా సీతానందిలో జల్లదగలతో శీఘ్రము దర్శను కలిగిరిగా కంకపు పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడచిలిగా అప్పుడు జనకుడు దానము అప్పుడు జనకుడు తానము జడదారికి నట్టిదిగా జడదారికి గట్టిదిగా పూజగమంతలు వెలటిదిగా పూజగమంతయు వెలటిదిగానే జనకునింటిలో వెలటిదిగా ఊర్మిళమాలను చెతకేతియు నా ముగ్గురు నాలుగు చెల్లెలుగా పూర్వములంకలు జన్మించిన నామము సీతాయందుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందుగా నీకు 10,000 వందనములు కదా తల్లి దేవగా చల్లగా వర్తిల్లుము ఈ కదా. యొక్క నామాంకితం ఏమిటో విన్నవించరా తల్లి దేవగా నా నామాంకితం విన్నవించు అంటే అవును కదా ఒక పురం అనగా మిథిలాపురము. మా నాయన గారు మిథిలాపురం పరిపాలించే జనకామహారాజు కూతురును. మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయిన నీ యొక్క నామం నా చిన్న కుమార్తె యొక్క నామం సీతాదేవి. సీతాదేవి అని అంటారు. నాకు ముగ్గురు చెల్లెలు గలరు. చెల్లెలు కూడా ఉన్నారా? ఊర్మిళ, మాలవి, విజుదా, సిద్ధకీర్తి. ఊర్మిళ, మాలవిగా, సిద్ధకీర్తి. నలుగురా? నేను నలుగురు. నలుగురు అక్కడే ఉన్నారులే. ఇప్పుడు ఎటువంటి మా నాయన గారు నాకు పిలిచినాడు. రమ్మన్నారు కాదు నీకు దండ చెప్తారట. ఎరారి ఎరారి నాయన గారు పాదపద్మంలోకి ఇదే నమస్కారం. తల్లి చల్లగా వర్దిల్లుము. తల్లి చల్లగా వర్దిల్లుము. పెడతలేరా కొంచెం సౌండ్ లేదు. తల్లి ఇంటికి ఉద్యోగస్తులు వస్తున్నది కళ్యాణం భావిస్తే ఈ అభిప్రాయం చెప్పు తల్లి. నాయన గారు నీ మాటే నా మాట. నాయన నీ మాట ఎప్పుడు మేము వినలేదు కదా. సేవక అయ్యా సీతాదేవి సయామరము ఏర్పాటు చేయండి. నేను ఖచ్చితంగా చెప్తా. మన సామంత రాజులకు దేశాలకు సాధింపు చేయండి. లేఖలు రాసి నేను ఇప్పుడే నువ్వు ఎప్పుడైనా ఇక పోవలేదు అయినా ఇప్పుడే ఏ విధంగా ఉత్తరం మీద ఉత్తరం ఉత్తరం మీద ఉత్తరం అన్ని రాజ్యాల దేశాలకు ఉత్తరాలు రాక నేను వస్తుంది కాదు.
రావణ సూరుడ శంకర భక్తుల లంక చరిత్రుడ లంకాధిపుడను రావణ సూరుడ శంకర భక్తుల లంక చరిత్రుడ శంకర భక్తుల లంక చరిత్రుడ శంకర భక్తుల లంక చరిత్రుడ విక్కమనగనే శంకుతను విక్కమనగనే శంకుతనుంటిని ఇంకమనకనే లంకతనుండెను విక్కమనగనే శంకుతనుంటిని ఇంకమనకనే లంకతనుండెను భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంత లక్షలు 10,000 భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతుల చెలువని వేలురా శౌర్యవంత లక్షలు 10,000 శౌర్యవంతుల చెలువని వేలురా మనుమనుముని మనుమని లెక్కింపగవన దాచుల కైనను సౌఖ్యంబా మనుమని మనుమను లెక్కింపగ మన జాగరకై సౌఖ్యమ్మ మన దాచుల కైనను సౌఖ్యంబా మన జాతులకై సౌఖ్యమ్మ గణపతి పుష్పం కలగొంటిని రా గణపతి కన్నుల గల సంపన్నుడ గణపతి పుష్పము కనుగొంటిని రా గణపతి కళ్ళను గణ సంపన్నుడా గణపతి పుష్పం కలగొంటిని రా గణపతి కన్నుల గల సంపన్నుడ గణపతి పుష్పము కనుగొంటిని రా గణపతి కళ్ళను గణ సంపన్నుడా లంకాధిపుడను రావణ సూరుడ శంకర భక్తుల లంక చరిత్రుడ లంకాధిపుడను రావణ సూరుడ శంకర భక్తుల లంక చరిత్రుడా అయ్యా అయ్యా ఉందా జనకునితో సీత స్వయంవరము కాబోతుంది మనకు శుభపత్రిక వచ్చిందా రాలేదా మనమంతా తీసుమార్గంలోని మనకు వస్తున్నాడు అయ్యా రాలేదే జనక మహారాజు మహాగర్వంతో నాకు శుభపత్రిక పంపలేదు ఇప్పుడు నేను వయ్య ధనుసును వంచి సీతాదేవిని పెండాలి వచ్చేదాన్ని ఓ శంకర్ మహారాజు పోయా విలువని పేరు మాత్రం ఇక్కడ ఇస్తారట మనల విలువని మనం పోతే ఇచ్చేసి మనం పోతే ఎందుకు అంతే అంత అంటన్నా నా మాటను నాకేదో టీవీ శంకిస్తాను ఆడికి పోయి ఇంకా తీసుకునేందుకు గుర్రంపై సవారైదవా ఓ మంత్రివరా గుర్రంపై సవారైదవా ఓ మంత్రివరా గుర్రంపై సవారై బిర్రిన కళ్ళం గట్టి సవారై గుంటగమం బట్టి గుర్రంపై సవారైదవా ఓ మంత్రివరా సముపై సవారైదమా ఓ మంత్రివర అయ్యా గుర్రాల రథములు కట్టుకు విరాపురం పోతాం గుర్రాల రథమా గుర్రాల రథం కడతా ఏ గుర్రాలు ఎరాలి. రా. పోయా గుర్రాల రథం కట్టాలి పోయినా గుర్రాల రథం కట్టినా అవి కట్టుకుంటే పులుగా ఎల్లాంటే గురు రంగిగా ఓ మంత్రివరా ఎల్లాంటే గురు మీద ఏగుదాము విజయపురం ఏనుగుల మీద వేణుమారు మంత్రివనం ఎల్లాంటే గురు రంగిగా ఓ మంత్రివరా ఏనుగుల రెమ్మిక ఓ మంత్రివర ఏ మంత్రి అయ్యా పెద్ద పెద్ద గుర్రాలను కట్టుకు పోదాము మిథిలాపురము అయ్యా ఎల్లటేరులో తీసుకొచ్చి గుర్రాల ఏ రథం కట్టినా ఏనుగులు కూడా వచ్చిపోయినాయి కంచూరతములు కట్టుమా ఓ మంత్రివరా సంతూరతములు నమ్మిక ఓ మంత్రివర కంచూరతముల మనము కదులుదాము మిథిలాపురం సంతూరతముల మనము కదురుదాము శీఘ్రముగము బిరబిరా మిథిలాపురము జరజరా వేగుదాము బిరబిరా ఉల్కులోను వెలవెరా వేగుదాము శివధనుసు వంశవానులా ఓ మంత్రివరా సంతూరతములు నమ్మిక ఓ మంత్రివర సీతను పెన్నాడవలనులా ఓ మంత్రివరా చీకటి వెళ్ళాల వల్లయురా ఓ మంత్రివర కంచూరతములు రంగిగా ఓ మంత్రివరా వంటి గుర్రాల నమ్మిక ఓ మంత్రివర అయ్యా కంచూరతములు కట్టు మన పోదాం మిథిలాపురం కంచు రథం బిగించి కట్టినా ఇక
ఒకటే పోదాంపా. భువనేశ్వరి మాతాకి అదిగో చూడండి. సౌండ్ లేపరాదు రే. మూతికానే ఉన్నది. బరాబరే ఉన్నది. భువనేశ్వరి చూసుకోవాలి. అదిగో చూడండి అచ్చట మీరలు. అదిగో చూడండి అచ్చట మీరలు. అదిగో చూడండి అచ్చట మీరలు. రాజులు అదిగో చూడండి అచ్చట మీరలు. రామచంద్ర ఓహో రామచంద్ర రాజులంతా నిర్దాక్ష్యం. ఆ సీటు దయవరంగా ఉంది. పదుకు అలాగే పోదాం. దేశమును మీది ఎదగింపుని మాకు ఏ దేశమును వీరి వెరగింపు నాతో. దేశమును మీది ఎదగింపుని మాకు ఏ దేశమును వీరి వెరగింపు నాతో. ఈ దేశమక్కుతాయి ఏమి పండుగలిగే ఈ దేశమచ్చుటాయిక ఏది పనిగలిగే. ఈ దేశమచ్చుటాయిక ఏది పనిగలిగే. ఏ దేశమును వీరి వెరగింపు నాతోను. బాలకులు ఎవరు చంద్రవీరు ఓ సాలా దేశము కొమరో ఓ సాలా దేశము కొమరప్ప వీరి. ఓ సాలా దేశము కొమరో ఓ సాలా దేశము కొమరప్ప వీరి. ఆ ఘోర కైలు నయముతో వచ్చి నాకో సారము వీరు నయముతో వచ్చిరి. ఓ సాలా దేశము కొమరో ఓ సాలా దేశము కొమరప్ప వీరి. ఓహో రాజా ఓ సాలా దేశము నా కొరకై మీరు వచ్చింది. బలిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. బలిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. ఇలలో నాడిలకు అక్కుట పనిలేని ఇలలో నా వీరులకు ఇపురాలు దండేమి. బలిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి. కౌసల్యా తల్లియు కౌసల్యా తల్లియు కైకాకు మిత్రాయు. ఇలలో నా దశరథ రాజు మా తండ్రి. ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు. కౌసల్యా తల్లియు కైకాకు మిత్రాయు. కౌసల్యా తల్లియు కైకాకు మిత్రాయు. ఏ రాజన్ మా తల్లి కౌసల్యాదేవి మా పిల్ల తల్లుడు కైకాసుమిత్ర అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి పుత్రులము. నా పేరు రాముడు, ఇద్దరు లక్ష్మణుడు. జన్మా జన్మము నాదేసిన పాపంబు జన్మ జన్మము నా చేసిన పాపంబు. జన్మా జన్మము నాదేసిన పాపంబు జన్మ జన్మము నా చేసిన పాపంబు. నయము నా వదిలేను ఆనంద రూపుడా నయముగా వదిలేను ఆనందాలు కూడా. నయము నా వదిలేను ఆనంద రూపుడా నయముగా వదిలేను ఆనందాలు కూడా. జన్మా జన్మము నాదేసిన పాపంబు జన్మ జన్మము నా చేసిన పాపంబు.
ధరణి శ్రీ కల్పగురి పురమందు ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన హరిభక్త కృష్ణాకుని ఆనందముతబోతు హరిభక్త కృష్ణాకుని ఆనందముతబోతు ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన మరి జనక మహారాజు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వయంవరంలో మరి శ్రీరామచంద్రుడు ఆ యొక్క ధనస్సును విధించడానికి ఇప్పుడే మరి రావణ బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం. ఆహా! ఈ 56 రాజులలో ఈ ధనుసును ఎవరు అంచదారులు? ఈ లంకాపురి అధ్యక్షుడు రవణాసురులను ఈ ధనుసు వచ్చేదారు. నమ శివాయ 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఏమి చిత్రం శంకర పాప భయంకర చిట్కలతో ఎండి కొండలు నావటిన వాడిని ఏమిటి ఇది చిత్రము? నమ శివాయ 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 ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. మహాశంకర పాప భయంకర ఏమిటి విచిత్రం? నమ శివాయ 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 ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. అంతే 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 మన విలువలేదు ఇంకా తీసుకోవద్దే అన్న నల్లమతం పిల్లి కోడి పక్కన వల్ల టీచర్ అబ్బాయి సనసు ఎంత బలమున్నదిరా అబ్బాయి ధనసు ఇంత బలమున్నదిరా అబ్బాయి సనసు ఎంత బలమున్నదిరా అబ్బాయి ధనసు ఎంత బలమున్నదిరా ఎంతలేవనెత్తిన కాంతలేవకున్నదిరా ఎంతలేవకున్నదో కాకంతలేవకున్నదిరా ఎంతలేవనెత్తిన కాంతలేవకున్నదిరా ఎంతలేవనంతిన కాకంతలేవకున్నదిరా 56 రాజులలో అప్పగించి పాలైతిరా 56 రాజులలో మదనీలగా 56 రాజులలో అప్పగించి పాలైతిరా 56 రాజులలో ఎప్పకీర్తి పాలైతిరా ఈ ధనుసు లేవలేక నీదులనై పడితిరా ఈ ధనసు లేవలేక ఈతుడనే మడతిరా ఈ ధనుసు లేవలేక నీదులనై పడితిరా ఈ ధనసు లేవలేక ఈతుడనే మడతిరా ధరణి కౌమగురి వాస దయగనందు పోవురా ధరణి కల్పముని వాస దయగను మూర్తిలాస అబ్బాయి ధనసు ఎంత బలమున్నదిరా అబ్బాయి ధనసు ఎంత బలమున్నదిరా ఎంత లేవనెత్తిన కాంతలేవకున్నదిరా లేవనెత్తిన కాకంతలేవకున్నదిరా. ఆహా, ఈ శివధనుసు ఎత్తేవారు ఎవరు లేరా? అప్పుడు ఆ లంకాధీశుడైనటువంటి రావణసూరుడు ఆ ధనస్సు లేఖన సమయంలో మరి జనక మహారాజు ఈ శివధనుసును విడిచే మరి బలవంతులు ఎవ్వరు లేరా అని విచారిస్తున్నటువంటి సమయంలో అప్పుడు మరి విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడు చెప్పగానే మరి శ్రీరామచంద్రుడు ఆ యొక్క ధనస్సును అవలీలగా విరుచుతారు. గురువారి మీ ఆజ్ఞ ఈ ధనుసును విడిచారు చూడు.
ఈ విల్లును రెండుగా చేసెదను ఈ విల్లును రెండుగాను చేసెదా ఈ విల్లును రెండుగాను చేసెదా సీతను పోయదనిపుడు సీతను పోయదనిపుడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా చప్పట్లతో మరి ఆ యొక్క రామచంద్రునికి స్వాగతం పలకాల్సి నేను కోరుతున్నాను. అప్పుడు ఆ శివధనుసును శ్రీరామచంద్రుడు విరవగానే మరి సీతాదేవి ఎంతో సంతోషంగా ఆ శ్రీరాముని మెడలో మరి పూలమాల చేయడం. కన్న భాగ్యము ఏమి గలదో వేషమాల కాంతి గనిపుడు నీతి తోట పూసురవట్లకును నీతి తోట పూసురవరునకును నాదుడితడే నా ప్రాణ వల్లభుడు నాదుడితడే నా ప్రాణ వల్లభుడు నాదుడితడే నా ప్రాణ వల్లభుడు నీటి తోడ నాకితడే భర్తయు నీటి తోడ నాకితడే భర్తయు ఆనందించగా పవన రామ పటాభిరామ. అప్పుడు సీతాదేవి శ్రీరాముని మెడలో ఎంతో సంతోషంగా మాలను వేసి మరి ఆనందిస్తున్నటువంటి సమయము ఇది. ఓ సేవక శ్రీరామచంద్రుని శివధనుసు విరిసినారు కాబట్టి సీతారాముల కళ్యాణము చేయవలను నీ వయోజకేకి దశరథరాజును అలాగనే నా యొక్క ప్రేతను వెంకంపటను తీసుకొనేదాన్ని. స్వామి మీకు ఇదే 10,100 ఇప్పుడే వెళ్ళి తీసుకోవచ్చు. అప్పుడు తన కుమార్తె సీతతో పాటు ఆ ముగ్గురు కుమార్తెలకు కూడా పెళ్లి చేయడానికి మరి జనక మహారాజు రామచంద్రమూర్తి అయోధ్యాపురి సురాలను నామము కైగాయందుగా అయోధ్యాపురి కైగరాలను నామము కైగాయందుగా అయోధ్యాపురి సురాలను నామము కైగాయందుగా అయోధ్యాపురి కైగరాలను నామము కైగాయందుగా భగవంతుడు కొనియాడని భగవను వందనమ్మ మగవలందరూ కొని ఆడగను నామముందరుగా భగవంతుడు కొనియాడని భగవను కైగాలేనమ్మ మగవలందరూ కొని ఆడగను మైనను కైకాదేవిగా భగవను కైగాలేనమ్మ నామము కైకాదేవిగా దశరథరాజు రెండవవాయను దశరథరాజు వినవమ్మ దశరథరాజు రెండవ వాయము నామము కైకావినరమ్మ దశరథరాజు రెండవవాయను దశరథరాజు వినవమ్మ దశరథరాజు
ముఖములు పరతుండు నాదు కుమారుడు వినరమ్మ రఘుమోకముగల పరతుండు నాదు కుమారుడు వినరమ్మ నవ్వనములు పరతుండు నాదు కుమారుడు వినరమ్మ ధరణికల్పగుడి పురముల వెలచిన హరిపాలమ్ములు నమ్మితినమ్మ కల్పములు కులముల వెలసిన హరిపాదములు నమ్మితినమ్మ ధరణికల్పగుడి పురముల వెలచిన హరిపాలమ్ములు నమ్మితినమ్మ ధరణి కల్పములు కులముల వెలసిన హరిపాదములు నమ్మితినమ్మ అయ్యో జాపురి అక్కులంగా మందము కైకాలనుమా అయ్యో జాపురి అధిపతి వార్యను నామము కైకాయందులుగా ఓ సెలియా అమ్మగారు నా రామయ్యేటి వారు దశరథ్ అయోధ్యాపై పట్నం పరిపాలించే దశరథ మహారాజు గారి రెండో భార్యను నా పేరు కైకాదేవి. అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసిన దశరథ మహారాజు గారి రెండో భార్య కైకేయి గారు. ఇష్టపడి చేసుకున్నట్టు బాగా బాబా బాబా నువ్వు చిన్నావా? నీ పేరేం పేరు? సుమిత్రాదేవి అంటారా? సుమిత్రాదేవి చిన్నావు బాగాలేద పిల్లలు నట్టున్నావు గిరిగాడికి పోతారా? పెళ్లికి పోదాం రాజీ రాజా రామచంద్రమూర్తికి బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా పర బ్రహ్మ మెరిగిన యుద్ధం పొట్లన్నయ్యా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన యుద్ధం పొట్లానురా బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా పర బ్రహ్మ మెరిగిన యుద్ధం పొట్లనురా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన యుద్ధం పొట్లానురా సమ్మాదిలో మంది నిమ్మకాయల తక్కువ అమ్మని నేయితో కలియబులించేదా అమ్మానితో మంచి నిమ్మకాయలతో అమ్మాని నెయ్యితో కలియ పూజించేది అమ్మదితో మంది నిమ్మకాయల తక్కువ అమ్మని నేయితో కలియబులించేదా అమ్మాని నెయ్యితో నిమ్మకాయలతో అమ్మాని నెయ్యితో కలియ పూజించేది మోదంబుతో నలుగు వేదంబుల నేను శోధించి బహు వేదంబులన్నీ మోదంబుతో నవ్వు వేదంబుల నేను శోధించింది బహు వేదంబున మోదంబుతో నలుగు వేదంబుల నేను శోధించి బహు వేదంబుల మోదంబుతో నవ్వు వేదంబుల నేను శోధించింది బహు మోదంబున పునరకల్పాకోరి పురమందున లక్ష్మీ గౌరీ గుడిన శివుని ములమందున పురమందున లక్ష్మీ సౌని గుడిన శివుని ముదమందున పునరకల్పాకోరి పురమందున లక్ష్మీ గౌరీ గుడిన శివుని ములమందున పురమందున లక్ష్మీ సౌని గుడి శివంతు పురమందున ఎగిరాయే మంచిగా నేర్చుకోండి అయ్యా ఎవరే మీరు ఏయ్ ఈ మాత్రం ఏంది ఇది పాడు కాదు ఏం మాత్రం ఇది అది ఏం బాబులే సమ్మదిని నెయ్యితో చేసే బిడ్డ మేము బ్రాహ్మణంలో బిడ్డ నెయ్యి ఎత్తుకొని పప్పు చారు, ఆవకాయ పచ్చడి ఇప్పుడు సీతారాముల కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నింబుర్తి నూతనంగా ఎన్నికబడినటువంటి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా పాలక వర్గం అందరూ కూడా వచ్చి ఈ యొక్క మరి సీతారాముల కళ్యాణోత్సవంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఉప సర్పంచులు మరి మాజీ వార్డు సభ్యులు కూడా అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క సీతారాముల కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు ఎవడెవరు బతుడా నాకే భరించుడా బతుడా ఎవడెవరు బటుడా నాకే భరించురా బటుడా ఎవడెవరు బతుడా నాకే భరించుడా బతుడా ఎవడెవరు బటుడా నాకే భరించురా బటుడా కమరలు సేవకులము పిలువనంపవస్తుని
సీతారాముల కళ్యాణంలో మేము భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులందరూ కూడా సీతారాముల కళ్యాణంలో మేము భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకు శ్రీమఠుడా నాకేర్పరించురా భటుడా, నగాలున్నై పంతులు నువ్వు పిలువవంటివి పంతులు, నగాలున్నై పంతులు నువ్వు పిలువనంపినాడను. ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించురా భటుడా, నాలుగు లగ్గాలున్నాయి నీ కొర్ర నిండు పంతులు. సర్పంచ్ గారు చింతపూల నరేందర్ గారు మీరు వచ్చి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సర్పంచ్ గారు అన్నయ్య ఈ శుభ సందర్భంలో తప్పకుండా మీరు వచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది మరి సీతారాముల కళ్యాణము మన గ్రామంలో జరగడము అది మన పుణ్యఫలము కాబట్టి మీరు ఎక్కడున్నా వచ్చి సీతారాముల కళ్యాణోత్సవంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, మరి మీ పాలక వర్గం అందరూ కూడా మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణోత్సవంలో మనందరం కూడా సంతోషంగా పాల్గొని ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇందూర్తి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంటే సుదినంగా భావించాలి. మరి యొక్క సీతారాముల కళ్యాణం మనం ఎందుకు నిర్వహిస్తామంటే మన గ్రామంలో పాడి పంటలు అదేవిధంగా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా జీవించాలని చెప్పేసి లోక కళ్యాణార్థమై యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సీతారాముల యొక్క నాటక చరిత్ర ఎందుకు వినాలి అంటే పితృవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు అంటే తన యొక్క తండ్రి నీవు అడవులకు వెళ్ళాలి అనగానే ఒక మాట చెప్పగానే ఎదురు చెప్పకుండా ఆ యొక్క రామచంద్రమూర్తి వారు తన యొక్క భార్యను తీసుకొని అడవులకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదమ్ముల యొక్క స్నేహభావం ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క చరిత్ర ఇతిహాసం చెప్తుంది. కాబట్టి మన యొక్క పల్లెటూళ్ళలో జరుగుతున్నటువంటి ఈ నాటక రంగాలన్నింటినీ కూడా ఆదరించి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి కళాకారులకు మనము చేతనిచ్చి ఉత్సాహాన్ని నింపి అధిక సంఖ్యలో పాల్గొన్నట్లయితే వారికి రెట్టింపు ఉత్సాహం వచ్చి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలకు మన వంతు కృషిగా సహాయ సహకారాలు అందించాలని ఈ వేదిక సందర్భంగా వేదిక నుండి అందరినీ కూడా అడుగుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర భగవానికి పవన సుధా హనుమానికి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆగమాచాంతుదేవానాం గమనాధాంతురాక్షం గురువిందారమంత్ర దేవతా భారవాంఛనం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయవరో నామదే విద్యానాం దక్షామూర్తే నమో నమః. వాగత సంపృక్తో వాగత ప్రవర్తతే జగపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామ రామ వరాననే. హరి ఓం. దేవి పాత్రజంత దేవాస్తాం విశ్వరూపాః పశవోదం సానుమందేశమూర్తిం దుహానదేన దురాగత్పాత్రపాస్తో. ఓం యోమాం పుష్పం వేద పుష్పవాం ప్రజావాం రసుమాం భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. కాలాధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తకాలః
सूर्यादीनां नवानां ग्रहाणां यजेन्द्रः अत्यन्तानुकूल्यत फलसिद्धिरस्तु ॐ तदेव కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణము బొట్టును పెట్టి సిరి కళ్యాణము బొట్టును పెట్టి మణిపాసికమును నుదుటన పెట్టి పారాణిని పాతాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపంగి నూనెను పురులకు దూకి సంపంగి నూనెను కస్తూరి నామము నీతి చంపగవాసి చుక్కను పెట్టి చంపగవాసి చుక్కను పెట్టి నీ కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల ఇటు శ్రీరాముని సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకున్నటువంటి మరి గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ మరి వార్డు సభ్యులందరికీ అదేవిధంగా మరి ఇంటి కార్యక్రమంలో ఒడిబియ్య కార్యక్రమాన్ని సమర్పించినటువంటి సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున మా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క సహాయ సహకారాల మూలంగా ఈరోజు రేపు మరి ఇందుర్తి గ్రామంలో చక్కని రామాయణం అనే పుణ్యనాటక ప్రదర్శనకు మీ అందరూ సహాయ సహకారాలు అందించినందుకు మీకు పేరు పేరున మా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామచంద్రులకు కలకి మాల వినిస్తూ జాతిగా భరతునకు కలికి మాల వినిస్తూ సౌమిత్రి నిచ్చేద సౌఖ్యముగా ఊర్మిలను సౌమిత్రికి ఇచ్చేద సౌఖ్యముగా ఊర్మిలను పుత్రికను కనులాతో బెదిరించు కడుపులో దయలుంచు కనులాతో బెదిరించి
పడిలంబు భూమి కాదేవిలో సుస్థిరంగ పడిలమ్మ భూమి కాదేవిలో సుస్థిరముగ వినవమ్మ తల్లి పుట్టినా తిట్టినా కోపాగించినగానే కొట్టినా తిట్టినా కోపాగించినగానే చోట నీవు కాని చోట వందనమా చోటాకి పోతాని చోట నిందవమ్మ పుట్టినా తిట్టినా కోపాగించినగానే కొట్టినా తిట్టినా కోపాగించినగానే అత్తామామల మాట ఎత్తాడే నీలకమ్మ అత్తామామల యాజ్ఞ ఎత్తాడి వీరకమ్మ సిప్పానందున భయము శ్రీస్తరమున ముందమ్మ క్రిస్తామంతుల భయము సుస్థిరముగనుంతమ్మ పుట్టినా తిట్టినా కోపాగించినగానే కొట్టినా తిట్టినా కోపాగించినగానే ఓ తల్లి ఈ ప్రకారంగా అత్తగారి ఇంట్లో మెదులు తల్లి బావగారు నా యొక్క పుత్రికలను నా యొక్క పుత్రికలను ఈ కన్న బిడ్డ వారే చూసుకోండి పోయిరండి. లైట్స్ ఆఫ్ సరే